ఉదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, గొప్ప దేవ, నన్ను ప్రేమించి నా కోసము దిగివచ్చి నిన్ను నీవు అర్పించుకున్న నాయన కార్యమును జ్ఞాపకం చేసుకునే ఈ దినములలో దేవా, నీ వాక్యము చేత నాతోనూ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని, ఈ వాక్యమును విని గ్రహించుకొని వాక్యానుసారముగా నడుచుకునే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 23వ కీర్తన మొదటి 3 వచనములను చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. మనము చదివిన కీర్తన భాగంలో కీర్తనకారుడైన దావీదు యెహోవా నాకు కాపరి అని ప్రభు అనగా మన ప్రభువుని ఆయనకు కాపరిగా ముందుగా పరిచయం చేయడం చూడగలం. ఒక కాపరి ఎలాగ తన మందను కాపాడుతుంటాడో, ఎలాగో దాన్ని భద్రముగా నడిపిస్తూ ఉంటాడో, అలాగే ఆయన నన్ను ప్రేమించి నన్ను నడిపించేవాడిగా ఉన్నాడు అని కీర్తనకారుడు చెప్పడం చూడగలం. నాకు అవసరమైనప్పుడు నా ఆహారమును ఆయన అనుగ్రహిస్తున్నాడు. నా దాహమును తీర్చేవాడిగా ఉన్నాడు. నా ఆత్మను తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. నాకు సేద తీర్చేవాడిగా ఉన్నాడని ప్రభు ఆయనకు చేయించిన కార్యం, లేకపోతే ప్రభు ఆయనకు అనుగ్రహించిన కృపలను చాలా తేటగా ఈ వాక్యంలో చెప్పటం చూడగలం. మన జీవితంలో కూడా మన ప్రభు మనకు కాపరిగా, మనకు నాయకుడుగా, మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడా అన్న ప్రశ్నను ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన ముందు ఉంచి ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకములో జీవించిన దినములలో నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పటం మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలము. ఆయన మంచి కాపరిగా ఉండి నిన్ను నన్ను మనము చేరవలసిన గమ్యము చేర్చుటకై మధ్యలో వస్తున్న ఆటంకములు అనగా తోడేలు వంటి శోధనలను, పోరాటములను, క్రూర మృగముల నుండి వంటి శోధనల నుండి నిన్ను నన్ను తప్పించి తండ్రి యొద్దకు చేర్చేది అనగా ఆయన యొక్క మందలో చేర్చుటకై ప్రభు మనకు తన ప్రేమను చూపించడానికి ఒక కాపరిగా ఈ లోకమునకు దిగి వచ్చినాడు. ఆయన మనల్ని సేద తీర్చేవాడిగా, మన అవసరతలను తీర్చిన వాడిగా, నీవు దుఃఖములో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చిన వాడిగా, నీకు తన కృపను అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించిన వాడిగా ప్రభువు ఉన్నాడు. అలాంటి కార్యములను నీవు పొందిన తర్వాత నీవు ఎలాగూ దేవుని స్తుతిస్తున్నావు అన్నది ప్రభు ఈ ఉదయకాల సమయం మన ముందు ఉంచుతున్న ప్రశ్నగా ఉన్నది. దావీదు మహారాజు యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు అని ధైర్యముగా చెప్పగలిగినాడు. ఆయన దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసం అలాంటిది. దేవుని యొక్క కృపను అనుభవించిన విధానం అలాంటిది. నీవు నేను కూడా దేవుని కృపను అనుభవిస్తున్నాము. కానీ దావీదు మహారాజు చెప్పిన రీతిగా నీవు నేను చెప్పగలుగుచున్నామా? ఆయనలాగా యెహోవా నాకు కాపరి, నా కోసమే ఈ లోకమునకు దిగి వచ్చినాడు, నన్ను రక్షించే దాని కోసమే తన ప్రాణమునిచ్చినాడు అని చెప్పగలుగుచున్నామా? మన యందు ఆయన చూపించిన ప్రేమ ఎంత ఉన్నతమైనది అని ఇతరులకు పరిచయం చేయగలుగుచున్నామా? నా ఆత్మను ఆయన ఎలాగో సేద తీర్చినాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము రాకుండా నన్ను ఎలాగో ఆయన కనికరించినాడు అనగా, ఎలాంటి శోధన గుండా నేను వెళ్ళినను, ఎలాంటి సమస్య కూడా నేను వెళ్ళినను, శ్రమల గుండా నేను వెళ్ళినను, ప్రభువు నాతో ఉండి నన్ను నడిపించినాడని మనము చెప్పగలుగుచున్నామా? ఈ ఉదయకాలమున మన హృదయాల్ని పరిశోధించుకునే సమయం ఇది. ఆయన మంచి కాపరిగా మన కోసం వచ్చినాడు. ఆయన నీ కోసము నా కోసము సమస్తమును విడిచిపెట్టి వచ్చినాడు. నేను గొర్రెలకు మంచి కాపరి అని చెప్పినాడు. ఆ ప్రేమ, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆయన యొక్క ప్రేమను మనకు ఈ రీతిగా ఆయన బయలుపరిచినాడు. ఈ ఉదయకాల సమయమున కీర్తనకారుడైన దావీదు చెప్పిన రీతిగా యెహోవాను నీవు కాపరిగా కలిగి ఉన్నట్లయితే నీవు నిజముగా ధన్యుడవు, ధన్యురాలవు.
ఆయన నిన్ను కాచినట్లయితే నీ అక్కరలను ఎదిగిన వాడిగా, నిన్ను నడిపించేవాడిగా, శోధన నుండి తప్పించి నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయ కాలమున నీవు ఆయన వైపు చూసి, ప్రభువా నీవు నాకు కాపరి అయి ఉన్నందుకు నీకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని చెప్పగలిగిన స్థితిలో ఉన్నట్లయితే, నిజముగా దావీదు మహారాజు అనుభవించిన రీతిగా నీవు కూడా ఆయన ప్రేమను గుర్తించి ఆయనతో కలిసి ఉండగలవు. ఈ ఉదయ కాలమున ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయనను నీ కాపరిగా కలిగి ఉండుము. ఆయన నిన్ను తన యొక్క కృపచేత నడిపించి నిన్ను నీ గమ్యస్థానము చేర్చాలని ఉద్దేశించి ఉన్నాడని గ్రహించుకొని ఆయనకు లోబడేదానికి, ఆయనను వెంబడించేదానికి, ఆయన నడిపించిన విధానమును గుర్తించి ఆయనను సేవించేదానికి సిద్ధపడము. ఆయన కృపలను మెండుగా నీ జీవితంలో సంపాదించుకోనము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మమ్మలను ప్రేమించి మరి యొక్క దినమును ఇలాగిచ్చి నీ వాక్యము చేత బోధించిన విధానాన్ని బట్టి వందనాలు. నీవు మాకు కాపరిగా ఉన్నావని గుర్తించి నీవు చేసిన ప్రతి కార్యమును నాయన దేవా మేము జ్ఞాపకము చేసుకుంటూ నీ యందు నాయన నమ్మకముగా జీవించేదానికి, నిన్ను గణపరిచేదానికి, నిన్ను సేవించేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.